నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ప్రభుత్వ వైపు జగ్గారెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ అవుతున్నారా? ఫ్యూచర్ లో కేసీఆర్ కి చెక్ చెప్పడానికి జగ్గారెడ్డి ఇప్పటి నుంచే స్కెచ్లు గీస్తున్నారా? టైం గాని టైంలో హస్తినకు చేరుకుని జగ్గన్న చేస్తున్న రాజకీయం ఏమిటి? ఢిల్లీలో పెద్దల్ని కలుస్తూ ఆయన కొనసాగిస్తున్న మంతనాలు ఏమాశించి? టీఆర్ఎస్ అంటే ఒంటికాల మీద లేస్తుంటే జగ్గారెడ్డికి మారల్ సపోర్ట్ ఇస్తోంది ఎవరు? పార్టీ శ్రేణులు ఆయన గురించి ఏమనుకుంటున్నాయి? ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో సేఫ్ సైడ్ జోన్గా భావిస్తూ మెదక్ పార్లమెంట్ స్థానం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లా, సొంత నియోజకవర్గం కావడంతో మెదక్ స్థానంలో పోటీ చేయడానికి కేసీఆర్ సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలో ప్రస్తుతం మెదక్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయశాంతిని అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. అదలా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ తో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన లోక్సభలో అడుగు పెట్టడమే అంబిషన్ గా పెట్టేసుకున్నారట. జిల్లాలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న జగ్గారెడ్డి ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనబడుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీల పేరు వింటేనే కస్తులేస్తారు ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి. కేసీఆర్ తెలంగాణ పేరుతో తన కుటుంబ ఆస్తులు పెంచుకుంటున్నారని, కుటుంబ సభ్యులకు అందిన కాడికి దోచిపెడుతున్నారని, టీఆర్ఎస్ అధినేత వల్లే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తరచూ విరుచుకుపడుతూ ఉంటారు జగ్గారెడ్డి. చిర్రెత్తితే స్వయంగా యాక్షన్లోకి దిగిపోయే మాస్ లీడర్ జగ్గారెడ్డి అంటే లోకల్ గా ఎవరికైనా బెరుకే. అలాంటి జగ్గారెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన సతీమణి, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని బరిలో దింపుతానని ఇప్పటికే ప్రకటించున్నారు. తాను లోక్సభకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆ ప్రకటనతో చెప్పకనే చెప్పారాయన. కేసీఆర్ కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ధీటైన పోటీ ఇచ్చే వ్యక్తి జగ్గారెడ్డేనని పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. అందుకే ఆ దిశగా ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారాయన. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు ఒకరిద్దరితో సత్సంబంధాలున్న జగ్గారెడ్డి అధిష్టానానికి మరింత సన్నిహితం అవడానికి గత 15 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. సంగారెడ్డికి అభివృద్ధి నిధుల పేరుతో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజును కలిసిన ఆయన ఐఐటికి నిధులు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్, రక్షణ శాఖ మంత్రి యాంటోనీలతో ఇప్పటికే మంత్రాలు సాగించారు. మిగిలిన పెద్దలను కూడా కలిసే పనిలో ఉన్న ఆయన తన మనోభీష్టాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి కూడా తీసుకువెళ్లారంట. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ జగ్గారెడ్డి ఒంటరిగా సోనియా గాంధీని కలవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇలా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్న ఆయన మెదక్ లోక్సభ సెగ్మెంట్ టికెట్ కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసే ప్రయత్నాల్లో పడ్డారు. మెదక్ స్థానం నుంచి జగ్గారెడ్డి పోటీ చేయడమే కరెక్ట్ అని, కేసీఆర్ కు చెక్ పెట్టడానికి జగ్గారెడ్డే సరైన వ్యక్తని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు సమాచారం. మాస్ ఇమేజ్ ఉండి అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా జిల్లాలో జగ్గారెడ్డికి మంచి పేరే ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజ్ ఏర్పాటుతో పాటు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సాధించడంలో జగ్గన్న కీలక పాత్ర పోషించారు. ఎద్దు మైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కోసం ఆర్డర్లు తేవడానికి, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రులను వరుసగా కలుస్తున్నారాయన. ఇక పార్టీ పరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్న అటాచ్మెంట్ కు జగ్గారెడ్డికి లోక్సభ టికెట్ పరంగా కలిసొచ్చే అంశమే అంటున్నారు. ఏది ఏమైనా ఫ్యూచర్ లో మెదక్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.
ఆఫ్ ద రికార్డ్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.